आप तमाम नाज़रीन का T9 उर्दू न्यूज़ में इस्तकबाल है। सरकारी तकरीब में बीजेपी कारकुनों की जानिब से जय श्री राम के नारे माहौल कशीदा। आज महबूब नगर रेलवे स्टेशन में महबूब नगर ता विशाखापट्टनम एक्सप्रेस ट्रेन के इफ्तिताह के मौके पर सरकारी प्रोग्राम में बीजेपी कारकुनों की जानिब से जय श्री राम के नारे लगाने से थोड़ी देर के लिए तनाव देखा गया। मरकजी वजीर बराए सेहत जी किशन रेड्डी और रियासती वजीर बराए सियाहत आबकारी डॉक्टर वी श्रीनिवास गौड़ रेल के इफ्तिताह के लिए स्टेशन पहुंचकर डाइस की तरफ बढ़ रहे थे कि बीजेपी कारकुनों ने जय श्री राम के नारे लगाने लगे, जिसके जवाब में वहां मौजूद बीआरएस कारकुनों ने बीआरएस जिंदाबाद और जय श्रीनिवास गौड़ के नारे लगाए और दोनों कारकुनों के दरमियान हल्की सी धक्कमपील भी देखी गई, जिसकी वजह से वहां मौजूद रेलवे अमले हालात को बिगड़ता देख परेशान हो गए। बाद अज़ां दोनों पार्टियों के कायदीन ने अपने अपने कारकुनों को पुरअमन रहने की तलकीन की, तब कहीं जाकर नारेबाजी का इख्तिताम हुआ। इसके बाद मरकजी वजीर जी किशन रेड्डी और रियासती वजीर श्रीनिवास गौड़ ने झंडी दिखाकर रेल को रवाना किया। इस मौके पर सदर नशीब बल्दिया KC नरसिमुलू व दीगर मौजूद थे। आइए देखते हैं इसके चंद मनाजिर। चैनल को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। నేను రైల్వే శాఖ మంత్రి వారికి గుర్తు చేయడం జరిగింది। ఈ విషయంలో త్వరలోనే ఈ యొక్క రైల్వే సంపూర్ణ ఎక్స్ప్రెస్ ఇక్కడ స్టేషన్ ఆపుతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను। అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క చెంగల్పట్టు కాచిగూడ ఎక్స్ప్రెస్ కూడా షాద్నగర్ రైల్వే స్టేషన్ లో స్టాప్ ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరారు। ఇంతకు ముందే తప్పకుండా ఈ విషయాన్ని కూడా నేను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో మాట్లాడి మరి షాద్ నగర్ లో ఈ యొక్క చెంగల్పట్టు కాచిగూడ ట్రైన్ కూడా ఆపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం। ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళకి సివిక్ ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో తప్పకుండా నేను స్థానిక అధికారులతో మాట్లాడి అవి ఏవైతున్నాయో అవి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కూర్చొని ఆ సమస్యలు పరిష్కారం చేయాల్సిందిగా కూడా నేను రైల్వే శాఖ అధికారులను కోరుతా ఉన్నాను। రానున్న రోజుల్లో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి కాచిగూడ నుంచి మహబూబ్ నగర్ వరకు, కర్నూలు నుంచి ఎంతోమంది హైదరాబాద్ కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా, ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా రైల్వే వ్యవస్థ ద్వారా ఇక్కడి నుంచి పోయే పరిస్థితి ఉండేది। కేసీఆర్ గారు ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు వారు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది। ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మరి రైల్వే డిపార్ట్మెంట్లో కూడా అనేక మార్పులతో మహబూబ్నగర్ రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేసుకోవడం జరిగింది। పోతే ఈ రైల్వేలో ఇంకా చిన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి। దేవరకద్రలో బ్రిడ్జ్ అయిన తర్వాత పక్కనే ఉన్నటువంటి బస్ స్టాండ్కి పోవాలంటే ఆ బ్రిడ్జ్ దిగి టర్న్ కావాలంటే బస్సులు కావట్లేదు, చాలామంది ఇబ్బందులు పడుతున్నారు। కనుక అక్కడ అండర్ బ్రిడ్జ్ కావాలని చెప్పి స్థానిక అన్ని పార్టీల నాయకులు, స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది। మరి దాన్ని కూడా అధికారులు పరిశీలించి చేయాల్సిన అవసరం ఉంది। తర్వాత వీరన్నపేటలో కూడా అత్యధిక పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం అది, అక్కడ కూడా అండర్ బ్రిడ్జ్ చాలా అవసరం ఉంది। టీడీ గుట్ట దగ్గర కూడా ఒక ఫ్లైఓవర్